వీకెండ్ నుంచి ఎవరికి ఇవ్వద్దని ఆ డిపార్ట్మెంట్ మనమే చూసుకుంటాం. వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు లుక్ ఆఫ్టర్, నేను మీ వివేక్ గారు దాని మీద దృష్టి పెడతారు. అంతే కదా వివేక్ గారు? ఇంటికి రావడం లేదు, మా ఊళ్ళో డాక్టర్ రావడం లేదు, దాన్ని మనం బ్యాలెన్స్ చేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవ్రీ 1000 పాపులేషన్ ఆఫ్ యానిమల్స్. మినిస్టర్ గారు, ఎమ్మెల్యేస్ అంతా కూడా మనం గమనించాల్సింది, ఒక 1000 పాపులేషన్ ఆఫ్ యానిమల్స్ కి ఒక వెటర్నేరియన్ ఉండాలి. ఒక వెటర్నేరియన్, వాళ్ళని యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అంటున్నాం. ఆ లక్ష్యంతో సుమారుగా 1 crore పాపులేషన్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక 10,000 మంది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ రిక్రూట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తాం. అన్ఫార్చునేట్లీ మొదటి రిక్రూట్మెంట్, సెకండ్ రిక్రూట్మెంట్ కి అంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేక ఒక 4,000 మంది మనం రిక్రూట్ చేసుకోగలిగాం. ఇంకొక 6,000 వేకెన్సీస్ ఉన్నాయి. మేబీ ఇన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్ నోటిఫికేషన్ ఇస్తాం 6,000 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ రిక్రూట్మెంట్ కూడా. సో రైతు భరోసా కేంద్రాలని ఒక ప్రొడక్షన్ హౌస్ కింద మనం ఐడెంటిఫై చేసి అక్కడే వెటర్నరీ సర్వీసెస్ ఇవ్వాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక ఏహెచ్ని మనం ప్లేస్ చేసామమ్మా. సో ఒక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అంటే ఒక వెటర్నరీ డాక్టర్ 2 వారాలకు ఒకసారి అయినా ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఖచ్చితంగా విజిట్ చేయాలని, దాన్ని మనం ఫిక్స్డ్ డే విజిట్ అంటున్నాం. అంటే ఆ రైతు భరోసా కేంద్రం పరిధిలో ఉన్నటువంటి రైతుకి ఓ పలానా రోజు మాకు డాక్టర్ వస్తాడు, మిగిలినటువంటి అన్ని రోజులు కూడా ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉంటాడు మనకు నిరంతరం అని తెలియజేయాలని ఒక ఫిక్స్డ్ డే విజిట్, ఫిక్స్డ్ డే దే విల్ బి నోయింగ్ దట్ ఆ పర్టికులర్ డేకి అవసరమైతే వాళ్ళ యానిమల్స్ అన్ని తెచ్చి అక్కడ పెట్టుకునే విధంగా ఒక ఫిక్స్డ్ డే విజిట్ అనేది మనం ఒక షెడ్యూల్ ఇచ్చాం వాళ్ళకి. మాకు ఇక్కడ అమరావతి ఏడి, అమరావతి ఏడి, మీ పేరేంటమ్మా? మన రాష్ట్ర ఆర్థిక ప్రగతి ముందుకు తీసుకువెళ్ళేటువంటి అంశాలలో ఎంతో వ్యవసాయ రంగంతో పాటు అంతే ప్రాముఖ్యత కలిగినటువంటి రంగం మన యానిమల్ హస్బెండరీ కానివ్వండి, డైరీ డెవలప్మెంట్ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి. మనం ప్రతి ఒక్కరం కూడా ఈ ఆర్థికంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే, మరి గతంలో మనం చూస్తే ప్రతి రైతు ఇంట్లో కూడా పాడి కంపల్సరీగా ఉంటుంది. మరి తర్వాత రోజుల్లో చాలా తక్కువైపోయింది. మనకు పశువుల పెంపకం కానివ్వండి ఇవన్నీ తగ్గిపోతా వచ్చాయి. కానీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ అంశాల మీద దృష్టి పెట్టి మరి మనం చేయుత కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళలు పశు పెంపకాన్ని ఒక ఆర్థికంగా చేయుతను అందించడానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ అవకాశాలు అందిపుచ్చుకొని మనం అభివృద్ధి చెందాలి అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పనిచేసేటువంటి మీ సహాయ సహకారాలు చాలా అవసరం. ఎందుకంటే మా వరకు మా నియోజకవర్గాల వారిగా చూసుకుంటే ప్రతిపాడు నియోజకవర్గంలో మరి ఎన్ని ఉన్నాయో వాటికి సంబంధించి అందరూ బాగానే పనిచేస్తా ఉన్నారు. కొత్తగా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మనకు పాడి ఎక్కువగా పెంచుకునేదాకా మనం ప్రోత్సాహాలు ఇవ్వాలి. ఇంకా మనకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి మనకి ఇంతవరకు తెలియదు పౌల్ట్రీకి కానివ్వండి, డైరీస్ కి వాటికి సబ్సిడీ మరి 25 lakhs ఇస్తున్నట్టు.
ఇవన్నీ మనం చేసుకున్నట్లయితే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళు స్వయం ఉపాధి పొంది వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి అవకాశాలు మన అందరికీ తెలియజెప్పి వాటిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసే టైంలో ఆయన చెప్తూ ఉండేవాళ్ళు, ఒక లీటర్ మినరల్ వాటర్ బాటిల్ కంటే కూడా మాకు లీటర్ కి వస్తున్న పాల ధర తక్కువ అని చెప్పి చాలా మంది మహిళలు వచ్చి వాపోయింది. మరి అందుకే ఈరోజు మన అమూల్ సహకార రంగాన్ని తీసుకుని వచ్చి వాళ్ళకు మంచి ధర కల్పించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు మన పాల కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా మనకు అన్ని రకాలుగా కూడా కావాల్సినటువంటి యంత్రాంగాన్ని సమకూరుస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా మరి పాడి, అదేవిధంగా గొర్రెల పెంపకాలు ఇవన్నీ కూడా ప్రోత్సహించే దిశగా అందరం కలిసికట్టుగా కృషి చేసినట్లయితే మరి ఒకప్పుడు మనకు రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 గా కావాలి. తద్వారా మనకు ఆర్థికంగా రాష్ట్రానికి మనం సహాయం చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయి కలిపి ముందుకు వెళ్తేనే ఈ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతామని తెలియజేస్తూ మరి ఈరోజు మన జిల్లాకు విచ్చేసి ప్రత్యేకంగా ఈ రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్యులకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు 6 నెలలకు ఒకసారైనా జరుగుతూ ఉంటే మన ప్రగతి ఏమాత్రం ఉందన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మరింతగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ రంగాన్ని ప్రోత్సహించడం జరుగుతుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Departmental staff and Prajapathi Gupta Atremuthularu. I also welcome Home Minister Madam and all the MLAs. Sir, the government to చాలా ఎక్కువ ప్రాధాన్యత అనేది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ కి ఇస్తుంది సార్. అందుకనే ప్రత్యేకంగా ఏదైతే జీసీ రెవెన్యూ ఉన్నారు సార్ వాళ్ళకి ఆర్బీకే బాధ్యత కూడా ఇవ్వడం జరిగింది సార్. సో అలాంగ్ విత్ ది అగ్రికల్చర్ ఆల్ అదర్ allied activities is being monitored at the district level by the joint collector. Sir, మన దగ్గర చాలా చక్కగా అన్ని విషయాల్లో మనం ముందు ఉన్నాం సార్. సీఎం గారు చెప్పినట్లు సార్, ఎవ్రీ ఫస్ట్ ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఆర్బీకే లెవెల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరుగుతుంది సార్. దాంట్లో అగ్రికల్చర్ అవ్వచ్చు, డైరీ, ఫిషరీ అటువంటి యాక్టివిటీ పైన ఆర్బీకే లెవెల్లో మీటింగ్ జరుగుతుంది సార్. అక్కడ ఏమైనా విలేజ్ లెవెల్ ఇష్యూస్ ఉంటే అక్కడ చర్చిస్తారు సార్. అక్కడ నుంచి వచ్చిన ఇష్యూస్ పైన మండల్ లెవెల్ అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ హ్యాపెన్ సార్. దేర్ ఆల్సో వాళ్ళు చర్చించుకున్నాక డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్వైజరీ కమిటీ సార్ అప్పుడప్పుడు మనము డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అధ్యక్షతలోనే చేస్తున్నాము. అండ్ ఆల్ ది ప్రజాప్రతినిధులు కూడా పార్టిసిపేట్ అవుతారు సార్. ఎక్కడైనా చిన్న సమస్యలు వచ్చినా వెంటనే అక్కడ రెస్పాండ్ చేసే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం సార్. ఆర్బీకే కన్స్ట్రక్షన్ సార్, ఈ ఎన్ఆర్ఈజిఎస్ మటీరియల్ కంపోనెంట్ లో లాట్ ఆఫ్ ఆర్బీకే శాంక్షన్ సార్ అండ్ వర్క్ కూడా జరుగుతుంది సార్ ఎన్ఆర్ఈజిఎస్ లో. అలాగే అమూల్ చూస్తే సార్, ఏదైతే జగనన్న పాలు వెలువ కార్యక్రమం ఉంది సార్, అక్కడ కూడా 28 మండలాల్లో పాలు సేకరణ అనేది మొదలైంది సార్. ది టార్గెట్ దట్ వీ హావ్ గివెన్ టు ఆల్ అవర్ స్టాఫ్ సార్, ఇట్స్ ఎ టీమ్ వర్క్ in which animal husbandry department, cooperative, alage DRDA staff andru bhagyaswamyam avutunnaru sir. So what the target we have given in the district is sir, whatever production of milk is there in the entire district, daniki 30% కంటే ఎక్కువ ఈ జగనన్న పాలు వెలువ కార్యక్రమంలో మన గవర్నమెంట్ దానికి రావాలి సార్. దానిపైన ఆల్రెడీ ఒక మంచి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది సార్. All the MDACs that we have formed, they have been strengthened, they have been trained, all the equipments have been provided, the kind of quality paranga kuda vallandariki training ivvadam jarigindi sir. Inka strengthen cheyalsina avasaram undi sir. Ikkada Tenali division lo kuda
కొన్ని మండలాల్లో ఈ కార్యక్రమము త్వరలోనే మొదలు పెడుతున్నాం సార్. దానికి సర్వే కానీ మిగిలిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ సార్. మీరు చెప్పినట్లు సార్ ఈ అటెండెన్స్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సార్ విల్ ఎన్ష్యూర్ సార్ ఆల్రెడీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే మెయింటైన్ హెడ్ క్వార్టర్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఈ మధ్య కాలంలో కరోనా వల్ల దేర్ వాస్ సర్టెన్ గ్యాప్ సార్, బట్ సిన్స్ కరోనా కేసెస్ హావ్ కమ్ డౌన్, కరోనా పాజిటివిటీ కూడా లెస్ దెన్ 2% కి వచ్చేసింది కాబట్టి సార్ కొద్దిగా నార్మల్సీ అనేది రిస్టోర్ అవుతుంది సార్. మేము కూడా సర్కులర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. విల్ ఎన్ష్యూర్ దట్ 100% బయోమెట్రిక్ అటెండెన్స్ చేసే విధంగా మనం ఎన్ష్యూర్ చేసుకుంటాం సార్. కమింగ్ టు సార్ వాటర్ ప్రొడక్షన్ ఏదైతే పెరినియల్ వాటర్ ఉంది సార్, ఇంకా ఎక్కువ శాంక్షన్ కావాలంటే సార్ పొటెన్షియల్ మండల్ పొటెన్షియల్ విలేజెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం సార్. విల్ టేక్ ద ప్రపోజల్ అండ్ విల్ గివ్ మోర్ శాంక్షన్. అండ్ మీరు చెప్పినట్టు వర్షాకాలం ఉంది కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ టు ఫోకస్ ఆన్ వాటర్ ప్రొడక్షన్ సార్. విల్ ఎన్ష్యూర్ దట్ ఇమీడియట్లీ వాటర్ ప్రొడక్షన్ స్టార్ట్స్ అండ్ దిస్ విల్ రియలీ హెల్ప్ ఏదైతే క్యాటల్ పాపులేషన్ అండ్ పాడి రైతులు ఉంటారు సార్ వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది సార్. అండ్ మీరు చెప్పినట్లు సార్ వేరే కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడైనా బెనిఫిషరీ సెలెక్షన్ కానీ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ కానీ అటువంటి కూడా కొద్దిగా ఇంకా చక్కగా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.